ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు. మూసీ హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని ఐదర్శ కోర్టులో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఆరెల్ల సబితా ఇందరెడ్డి, మల్లారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అమ్మగారు బొంతు కమలమ్మ పరమపదించారు. అంత్యక్రియలు నేడు ఉదయం 11 గంటలకు చెర్రపల్లి రెడ్డి కాలనీ నుండి మల్లాపూర్ వరకు మహాప్రస్థానం కొనసాగుతుందని తెలిపారు. షాయిగూడ శుభోదయ కాలనీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. అధ్యక్షులుగా కంచికంటి మల్లేషు, ఉపాధ్యక్షులుగా జయోజు వెంకటచారి, జనరల్ సెక్రటరీగా రాళ్లబండ కృష్ణచార్యులు ఎన్నుకోబడ్డారు. తెలంగాణ రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో తేదీ 6-10-2024 నాడు శిల్పా కళాతోరణంలో రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం జరపబడునని ఒక ప్రకటనలో జేఏసీ నిర్వాహకులు తెలిపారు. ఫోను చేసుకుంటా అన్నప్పుడు ఇతరులకు ఫోన్ ఇచ్చే ముందు తస్మాత్ జాగ్రత్త, డబ్బులు మాయం అయిపోతున్నాయని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తున్న 2 వ్యక్తులు షేక్ ఇస్మాయిల్, షేక్ కాజల్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నీషియన్, డ్రాట్స్మెన్, అసిస్టెంట్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 99, వేతనం 44,900. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 9. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక 5వ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలను సడలించడంతో భారీ ఊరట లభించనుంది. సిరియా టెర్రరిస్టులపై అమెరికా వైమానిక దాడులు. 38 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన అగ్రరాజ్యం. వార్తలు ఇంతటితో సమాప్తం. జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.